ఏ ఇది కూరకి దాతున్నాను అనమాట. ఇది కవర్లో చిన్న ముక్కలు కొద్ది పోతాయని ఇలా కోసుకున్నాను. ఇవి 4 రోజులు వేగ వండుకుంటాను. ఇయ్యాలే కోసినవి కదా, చాలా తాజాగా ఉంటే బాగా ఉడుకుతాయి. దీని కథ ఏంటంటే, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా సుజాత, మా మామయ్య గారి కోడలు సుజాత, నేను సంతకి వెళ్ళేవాళ్ళం. 3:30కి వెళ్తే 5:30కి 5ంటికి వచ్చేవాళ్ళం. సంచి నిండా కూరగాయలు, పళ్ళు, ఈ ఈ గింజలు అక్కడ అమ్ముతారు అన్నమాట. 20కి 25కి 30 అనుకుంటా. చాలా నలుగురికి సరిపడే తవుడు పైన వచ్చి రాగానే కడిగేసి ఉడకేసేసుకుని ఉప్పు కారం కొంచెం మసాలా పొడి వేసేసి ఉంచేదాన్ని. ఆఫీస్ నుంచి మా కాళ్ళు వచ్చేటట్టుకి మా అబ్బాయి కూడా అప్పుడు ఆఫీస్కి వెళ్ళేవారు వాళ్ళిద్దరూనే. అలాగా కూరగాయలు మట్టుకు నేనే తెచ్చి సర్దేసేదాన్ని అనమాట. బాగా సరదాగా ఉంది. సంత దగ్గరే, నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. వెనక నుంచి అదర్ నుంచి కూడా వెళ్ళొచ్చు రోడ్డు అంటే. వెనక నుంచి ఒక సందు ఉండేది, అందులో నుంచి ఈ గింజలు ఉడకబెట్టుకు తింటే చాలా బాగుంటాయి. కూర కూడా వండుకునేవాళ్ళం, ఉడకబెట్టి తినేవాళ్ళం. ఈ శనక్కాయలు అన్నీ అలాగ తవుడు అలా అమ్మేవారు. 20కి 30కి 40 అసలు లేనే లేదు. పువ్వులు కూడా అంతే, 30 25 బోడు పువ్వులు వచ్చి పువ్వులు కాయించి గింజలు కాయించి ఇలా మళ్ళీ ఇవి కూడా ఉండి అవి కూరకి, ఇవేమో తినటానికి అలా తెచ్చుకునేవాళ్ళం. అది ఆనందమే. అందుకని ఒక ఆనందం వేసేసింది మా అన్నయ్య తేగానే. నేను మా అన్నయ్య మా వదిన ఇద్దరు వచ్చి ఇచ్చారు బండి మీద. బజార్లో ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి బయటికి రమ్మని ఇచ్చారు. అసలు తాజాగా నెయ్యాలే తెచ్చాడు. పుట్టింట్లో చల్లగా ఉంటే ఆడపడి చల్లగా ఉంటుంది అన్నట్టు. నేను మేడ మీద కాసుకున్నాను. మేడ మీద మా వారుండగా కాపించాను. ఎర్రయ్యి ఇవి కూడా అంటే అప్పుడు కుండీల్లో వేసాను. ఈ పక్కన ఎత్తే ఇన్నిన్నే కాసి వాళ్ళ నేల మీద కదా ఎక్కువ కాసినాయేమో నాకు కూడా ఇచ్చారు. ఇన్నిన్ని కాసి అన్నమాట. ఇన్నిన్నే కాసి అప్పుడు నాకు ఇన్నిన్నే కాసి తర్వాత వేసాను. బతికాక 1-2 కాసేటట్టుకి ఏదో ఇలా నేను పనులతో వదిలేస్తే అయిపోతున్నాయి. ఇప్పుడు మా అన్నయ్య మళ్ళీ ఇస్తాను అన్నాడు. వేసుకుంటాను, కాపించేస్తాను నేను కూడా. మా వారుండగానే కాపించాను నేను. అంటే ఎక్కువ కాదు, కొద్దిగా. తర్వాత ఇప్పుడు ఎక్కువ పెడతలేదు. మా మనవడు పుట్టాక ఏమో అటు వెళ్ళాలి అనుకుని కొన్ని మానేశాను. ఇప్పుడు వేసంకాలం వెళ్తే కనుక వీళ్ళు నీళ్ళు సరిగ్గా పోతారో లేదు. అందుకని పోతారు పాపం, పోయటం సాగకుండా బతకకుండా ఉంటాయి. కాసి అంతలా పోసేయరు. అవి ఎక్కువ నీళ్ళు పోయకూడదు, తక్కువ నీళ్ళు పోయకూడదు, సమానంగా పోసుకోవాలి. నేనుంటే అన్నీ అందుకని నేను మళ్ళీ ఇల్లు వచ్చాక అన్నీ బాగా పెడతాను అన్నమాట. ఈసారి ఇప్పుడు కూడా పెడతాను. పెడితే కాస్తాయి. ఈ వేసంకాలం ఎండలకే బాగా కాస్తాయి. ఎందుకంటే వర్షాలు వచ్చేసి ఎక్కువ నీళ్ళు అయిపోయి ఆకులు కుళ్ళిపోయి అది ఏదో అలా అయిపోతాయి. అందుకని ఇప్పుడే దొండకాయలు ఏంటన్నీ ఇప్పుడే బాగా కాస్తాయి. వంకాయలు కూడా ఇలా. ఇది ఏంటంటే మా అన్నయ్యకి ఇరువురిలో పొలం ఉంది. మా వదిన వాళ్ళు అది ఇవరకు వాళ్ళే సొంతంగా చేసేవారు. ఇప్పుడు సీట్లు ఇచ్చేసారు. అయినా వెళ్తున్నాడు. ఒక అతను చూసుకుంటున్నారు, ఇద్దరు చూసుకుంటున్నారంట ఈసారి. అందుకని వెళ్తే ఆ ఊరు వెళ్ళినప్పుడు మా వదిన ఎక్కువ వెళ్ళట్లేదు. 4 రోజులకి 5 రోజులకి వెళ్ళి ఇలాంటివి అన్న ఉంటే చూసుకుని తెచ్చుకుంటున్నారు. అన్నయ్య మధ్య అంటే ఇక్కడ వాళ్ళ పద్ధతులు ఏంటంటే, వీళ్ళకి బోడి పొలాలు, కార్లు గట్రా అన్నీ ఉంటాయి. మా అన్నయ్య కారు లేదు. బండి మీద కారు నడపడం, కొనేసి అమ్మేసాడు కూడా. కారు నడపలేడు. అందుకని కొనేసి అమ్మేసాడు కూడా. అందుకని కార్లు ఉన్న వాళ్ళకే, మనుషులు ఉన్న వాళ్ళకే, డ్రైవర్లు ఉన్న వాళ్ళకే పొలాల్లో చక్కగా ఇలాంటివి వేసుకుని సరదాగా వెళ్ళి ఆ తాజావి తెచ్చుకుని వండుకు తింటే ఇంకా హాయిగా ఉంటుంది కదా. రోగాలు ఉండవు కదా. ఇక్కడికి పరిగెత్తకుండానే. జ్ఞానంలోనే ఉండలేరంట, ఇందులోనే ఉండలేరంట. మరి దేంట్లో ఉంటారో మనకు అర్థం కాదు. జ్ఞానం చేసుకుంటే రోగాలు బోడు తగ్గుతాయి. మా వైజాగమణి ఇప్పుడు జ్ఞానం నేర్పుతుంది. దానికి 30 మంది ఉన్నారు. ప్రసూషణకి జ్ఞానం మాకు ఎలాగో లైవ్ వచ్చేస్తుందో దాంతోపాటు 30 మంది ఇది అడ్డమాట. దీని సెల్ల ద్వారాగా 30 మంది ఒకేసారి కూర్చుని చేస్తున్నారు వాళ్ళ ఆయనతో సహా. వాళ్ళ ఆయన ఒక రోజున ఉండడాంట్లేండి. సాయంత్రం
పొద్దున్న కోసం తెల్లారగట్ల కూడా అయితే ఆ తర్వాత ఏమో బాతుకేత నేర్పుతుంది అంతమందికో ఇంట్లో నుంచే లైవ్ ఇచ్చేస్తున్నది అది కూడా. ఆ 2 శక్తుల వల్ల దానికి థైరాయిడ్ గట్రా అన్నీ తగ్గినాయి అంట. అది థైరాయిడ్లు అన్నీ తగ్గినాయి అంట. కొన్ని మా చేతుల్లోనే ఉన్నాయి, మన చేతుల్లోనే. మన ఆరోగ్యం సూత్రాలు మన చేతుల్లోనే ఉన్నాయి. ఆరోగ్యం పాడైపోవటానికి కారణం టెన్షన్లో, ఎక్కువ సంపాదనలు అయిపోయి అవి ఎలా దోసుకోవాలో ఏంటో తెలియక కొంచెం బెంగలో, పిల్లల బాధ్యత ఎక్కువ పెట్టేసుకుంటారు. పెళ్ళయ్యే కుదిరేయాలి, వదలరు. ఆడ బాధ్యతలు ఎక్కువ పెట్టేసుకుని వాళ్ళకి బాగా 100 సార్లు ఫోన్ చేసుకుని అవన్నీ చేసుకునేటట్టుకి ఇంకా ఎక్కడ ఖాళీ ఉంటుంది, ప్రశాంతం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడా దొరకదు. ఇంకా మన వయసు వచ్చాక ఒంటరితనమే అజ్ఞానం, ఒంటరితనమే వైకుంఠం, వైకుంఠం స్వర్గం అన్నీ వైకుంఠం ఇవన్నీ ఒంటరితనంలోనే. ఎవరు చెప్తున్నారు? అందరూ చెప్తున్నారు. చెప్పి అని ఒక ఆయన ఉన్నారు కదా మనకి. ఆయన ఎవరో గరిగిపాటి మాటలు వింటే చాలా బాగుపడతారు. గరికి సావు ఉండదంట, ఎప్పుడు జీవించినే ఉంటుందంట. ఆయన అలాంటి ఆయన మాటలు ఎప్పుడు జీవిస్తూనే ఉంటాయి. ఇదండి. ఏడవలేక కొంతమంది నవ్వలేక వాళ్ళకి కుదురుతుంది, మనకు కుదరదు, వాళ్ళకి కుదురుతుంది, మనకు కుదరదు అని ఈ గోల ఎక్కువైపోయింది ఈ మధ్య నా మీద. ఎందుకు కుదరదు? కుదుర్చుకుంటే అన్నీ కుదురుతాయి. మనుషులు ఉన్నారు, కార్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉండగా ఎందుకు కుదరదో? అవి ఏమీ లేకుండానే మేము కుదుర్చుకుంటున్నాం. మరి డబ్బులు ఫుల్గా ఉన్నప్పుడు అన్నీ కుదురుతాయి కదా. మనుషులు ఉన్నప్పుడు కుదరవా? నువ్వు చేసుకోలేకపోతే మనుషుల చేతి చేయించుకోవచ్చు కదా చెప్పి. వాళ్ళతో ఏం చేస్తారా? పొద్దున్న వచ్చేసి 6 వచ్చేయాలి, మళ్ళీని తెల్లారేడుకి వచ్చేయాలి మనుషులు. మళ్ళీ ఎండెక్కితే టెన్షన్ వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఈలోపు అంతమందికో ఫోన్లు, నా మనిషి రాలేదు అనుకుంటా గోల. మా మనిషి రాపోయినా అంట్లు మూలనాడెత్తాను, హాయిగా ఉంటాను. నా పూజ నేను చేసేసుకుంటాను, నా తిండి ఏదో నేను చూసుకుంటాను, తినేస్తాను, అయిపోతుంది. యజమాని ఉన్నా అంతే, మూలనాడెత్తాం అంట్లు. ఇంకో 2 అంట్లు ఎక్కువ పడతాయి, అక్కడ మూలనాడెత్తాం. యజమాని ఉంటే మటుకు తోమేస్తామేంటి? యజమాని ఉన్నాడు అని కొంచెం మంది గోల ఎత్తిపోతున్నారు. యజమాని ఏమైపోతాడో? యజమాని ఉన్నాం వల్లనే అంతా బాగుంటుంది. యజమాని లేని రోజు ఏం బాగుంటుందో ఒకసారి చూస్తే తెలుస్తుంది. యజమాని లేని లోట్లు ఏంటో అనుభవించే తెలుస్తుంది. అనుభవించుకోకుండా ఏం తెలుస్తుంది? అది ఆ సుజాతను తలుచుకున్నాం అనమాట. సంతలో ఇద్దరం వెళ్ళేవాళ్ళం, తెగ తెచ్చేసుకునేవాళ్ళం, వండేసుకునేవాళ్ళం. మా అన్నయ్య నాకు సంతకి వెళ్ళకుండా అన్నీ ఇంటికి తెచ్చిస్తున్నాడు మా అన్నయ్య గుమ్మంలోకి. అదే మరి అన్ని గుమ్మంలోకి ఎలా వస్తాయి? మన భక్తి, మన జ్ఞానం వల్ల అన్నీ మనకి ఎల్లక్కర్లేకుండా దేవుడు కూడా ఇంట్లోకి వస్తున్నాడు. ఆవు రూపంలో వచ్చాడా లేదా? ఇందాక ఆనందం అదే పెడతాను అందరికీ. ఆనందం ఇంకెక్కడ దొరకదు అన్నట్టు. ఎవరైనా మన గుమ్మంలోకి వస్తారు. మనం జ్ఞానంలో ఉండాలి, భక్తి మార్గంలో ఉండాలి, మంచి ఆలోచనతో ఉండాలి, మంచి మనసుతో ఉండాలి. అప్పుడు అన్నీ కుదురుతాయి. ఏది కుదరదన్న మాట రాదు. ఎక్కువ మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేమైతే తగ్గించేసాంలేండి. అప్పుడప్పుడే వెళ్తున్నాం. ఇప్పుడు అన్న పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు. మరీ దగ్గరలు కాకపోయినా వెళ్ళిపోతారు. పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చాక నిన్న మొన్న ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు. ఆయన పేరు ఆయన మాటలు ఏంటంటే నవ్వుతుంది. పెళ్ళిళ్ళకి వెళ్తున్నారా, మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు గౌరవిస్తున్నారా, వచ్చినా రాపోయినా ఏం పట్టించుకోరు, ఎందుకు వెళ్ళటం, రోగాలు తెచ్చుకుంటాం ఎందుకు, ఎంత తక్కువ తిన్నా అక్కడ ఏదో ఒకటి ఇది అవుతాం కదా.
దాని మీద అన్నీని వయసు వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు తగ్గంత మంచిది, వయసుని పెట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అన్న ఉద్దేశం నాది. నేను ఒక స్వామీజీని కాదు, మనిషిని కాదు, ఏమీ కాదు, ఊరికే నేను అలా చెబుతున్నా అంతే. నేను ఏది కాదు, దేవుడి దగ్గర అంతా మనుషులమే. మనకు ఉన్న జ్ఞానం దేవుడి దగ్గర ఏం గొప్ప జ్ఞానం ఏం కాదు. కాదంటే కాదు. మనని విమర్శించడం ఎక్కువ ఇలా మాట్లాడే వాళ్ళకి ఈ సమాధానం కింద నేను అంటూ ఉంటాను, కానీ నాకు అది అవసరం లేదు అసలు. అలా కిలికి వాళ్ళని అంటూ ఉంటాను. అలా లేదు లేదని మనం ఎంత డబ్బు ఉన్నా లేదు లేదని ఎడతారు. అందుకంటే బాగా కలిసి వస్తుందంట అలా అనుకుంటే. మాకు లేదు మీకు ఉంది, మీకు పెన్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని ఏడ్చేవాళ్ళు అలాగే వాళ్ళకి కలిసి వస్తుంది బాగా. మా పెన్షన్ ఏముందో మూలకి రాదు, నెలలో 10 రోజుల్లో అయిపోతుంది. కనవ 20 రోజులు ఏం చేయాలి మేము? మంగళం నిత్య శుభమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం, ఐశ్వర్యమంగళం, ఆరోగ్యమంగళం పదే సార్లు అనుకోవాలి. అప్పుడు అదే ఆరోగ్యం కుదురుపడుతుంది. జ్ఞానం 10 నిమిషాలైనా చేసుకుంటే ఆరోగ్యం మంచిది. 10 నిమిషాలు చేసుకోవచ్చు ముసలోళ్ళు, 20 నిమిషాలు. అది కూడా కుదరదంట. తలుపులు కొట్టేస్తారంట. ఎవడు కొట్టేస్తాడో తలుపులు, మరి మా తలుపులు ఎవడో కొట్టరు. పనులు టయానికి వస్తారు కదా, అత్తమాని గంటకి వచ్చి కొడతారా ఏంటి?